మనతో పాటు ఉన్నారు కూలెక్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సందేశ్ గారు. హలో సార్. హలో, హౌ ఆర్ యూ? యా, ఐ యామ్ గుడ్ సార్. సార్, సో ఈ రోజు వీడియోలో ఈ కూలెక్స్ కంపెనీ తరపు నుంచి ఎలాంటి ఎక్విప్మెంట్ ని వ్యూవర్స్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, సో దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, సో ప్రాక్టికల్ గా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి. షూర్ అండి. ఇప్పుడు కోకోనట్ కట్టర్ చూపిస్తున్నారు. అవునండి, కోకోనట్ కూడా ఇలా పెట్టి ఈ పైన ఉన్నది ఇది హోల్ పడుతుందండి. యాక్చువల్గా ఈ టైప్ కాయలు తెచ్చాము. ఇది హోల్ పడింది కదా, ఈ హోల్ ని డైరెక్ట్ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా మనం ఇచ్చేయచ్చు. ఓ ఫైన్. సో ఎవరైనా బోండా తాగాలనుకుంటే అలా హోల్ చేసి ఇచ్చేయచ్చు. అంతే, అయిపోయిన తర్వాత కట్ చేసి కూడా ఇచ్చేస్తారు. అంతేనండి. ఇప్పుడు ఇలా దీన్ని మళ్ళీ సగానికి కట్ చేసి మనం ఇలా మలాయి కూడా తీసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఐస్ క్రీమ్. ఓ చాలా అద్భుతంగా ఉందండి ఐడియా. సో ఒకదాంతో ఎన్ని రకాల యూజెస్ ఉన్నాయి. సో ఇలాంటిది ఉంటే ఎవరైనా ఉన్నా కూడా కట్ చేసుకోవడానికి. ఈవెన్ రెడీమేడ్ డ్రింక్స్ ఉంటాయి కదండి, స్టింగ్ అని, తర్వాత ఆల్కహాల్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, థమ్స్ అప్, ఇలా మినిట్ మేడ్, ఈవెన్ కోల్డ్ కాఫీ చేసుకొని మిల్క్ తో కోల్డ్ కాఫీ చేసుకొని బ్రూ ప్యాకెట్ వేసాం అనుకోండి, కోల్డ్ కాఫీ రెడీ అవుతుంది. దాన్ని ఐస్ క్రీమ్ చేయొచ్చు, కోల్డ్ కాఫీ ఐస్ క్రీమ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మీకు ఇలా సిరప్స్ మార్కెట్ లో దొరుకుతాయి, ఆల్మోస్ట్ 20-30 ఫ్లేవర్స్. ఈ ఫ్లేవర్స్ మిక్స్ చేసి అందులో వేయడం, మిల్క్ లో మిక్స్ సో మిల్క్ లో డైరెక్ట్ గా మిక్స్ చేసి మనం వేసేస్తే డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్, రెగ్యులర్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, ఆ రెగ్యులర్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. అలానే ఈవెన్ హార్లిక్స్ ఐస్ క్రీమ్ మిల్క్ లో ఇది కలిపేసి వేసాం అనుకోండి, పిల్లలు నెంబర్ 1 గా హార్లిక్స్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు. బూస్ట్ ఐస్ క్రీమ్, ఓకే, ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. అసలు క్యారెట్ జ్యూస్, ఈవెన్ దానిపైన టాపింగ్స్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇలా కలర్ బాల్స్ కానీ, ఓరియో స్ప్రింకిల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అంటే మీకు ప్లెయిన్ గా ఇచ్చాం కదా, దానిపైన ఈవెన్ కొంచెం కలర్ఫుల్ గా రియల్ ఐస్ క్రీమ్ లాగా సో ఈ స్టిక్స్ వాడుకొని ఆ టాపింగ్స్ అంతా చేసుకొని ఇంకా ప్రెజెంటేషన్ పెంచుకొని దట్ కెన్ బి సోల్డ్ ఈవెన్ 150-200 కూడా మనం సేల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకునేటప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు ఏపీ తెలంగాణ ఇలా కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఎవరైనా కావాలి, ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తామండి. ఆల్ ఓవర్ ఇండియా ఈ కైండ్ ఆఫ్ మిషనరీకి ఇండియా వైడ్ డిమాండ్ ఉంటుంది. సో ఆల్ ఓవర్ ఇండియా చేస్తాం. ఓకే. సో ఈవెన్ మీకు ఇప్పుడు ఇది థమ్స్ అప్ వేసిన థమ్స్ అప్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది అలా. సో ఎన్ని అనమాట మనకి కావాల్సినట్టుగా, అంటే మనం వాటర్లో అయినా మిక్స్ చేసుకొని, అంటే ఏ ఫ్లేవర్ కావాలి మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకవేళ మిల్క్ ప్రోడక్ట్తో కనుక మిక్స్ చేసి వేసుకుంటే రియల్ ఐస్ క్రీమ్ మాదిరిగానే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది, థిక్గా వస్తుంది. కాబట్టి ఈవెన్ వాటర్ బేస్డ్ కూడా బాగుంటాయండి. ఇప్పుడు బనానా ఉందండి, బనానాలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. బనానా, షుగర్, వాటర్ వేసి వేసిన రియల్ ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చేస్తుంది. సో మిల్క్ కలపాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఓకే, అంత బాగుంటుంది బనానా. ఓకే. సో అన్ని రకాల ఫ్రూట్స్ తో కూడా తయారు చేసుకోవచ్చు. సో యాపిల్ జ్యూస్ కూడా చేద్దామండి. యాపిల్ ముక్కలు వేయండి మేడం, నేను మిల్క్ షుగర్ వేస్తాను. సో రెగ్యులర్ జ్యూస్ ఎలా చేస్తామో మిల్క్ షుగర్ వేసుకొని బ్లెండ్ చేసి మిషన్ లో పోసేయచ్చండి ఐస్ క్రీమ్. ఓకే. సో దీని టెక్స్చర్ ఎలా ఉంటుందో చూడాలి, దీని టెక్స్చర్ ఎలా వస్తుంది అనేది చూడాలి. అంతేనండి, మిల్క్ బేస్డ్ కాబట్టి ఇందాక మీరు షుగర్ కేన్, బత్తాయి వాటర్ బేస్డ్, ఇది ప్యూర్ మిల్క్ కాబట్టి ఇది ఇంకా రియల్ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో డైరెక్ట్ ఇది మిక్స్ అయిపోయింది, ఇక్కడ పోసేసుకోవచ్చు. ఇది కొంచెం థిక్గా ఉంది. అవునండి, ఇది కొద్దిగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది మీకు ఇంకా బెటర్ గా వస్తుంది. ఓకే. సో ఇది మిల్క్ బేస్డ్ కాబట్టి ఇట్లా థిక్గా వస్తుంది, దీని టెక్స్చర్ డిఫరెంట్ గా ఉంది. సో ఇంతకు ముందు ఏంటంటే పొడి పొడిగా కొంచెం కోకోనట్ మాదిరిగా వచ్చింది, బట్ దీని టెక్స్చర్ వేరేగా ఉంది. ఎస్, యు ఆర్ రైట్. సో మిల్క్ బేస్డ్ కాబట్టి ఐస్ క్రీమ్ లా ఉంది ఇప్పుడు. చాలా బాగుంది, రియల్లీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారండి. అది పెద్దోళ్ళు ఎవరు నో అని చెప్పరండి. అంటే రియల్ వాళ్ళ కంటి ముందు మనం మిల్క్ ఫ్రూట్స్ వేసి చేస్తున్నాం కాబట్టి ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా. జనరల్ ఈవెన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయినా మార్కెట్ లో దొరికేది సమ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ కంటి ముందే చేస్తున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ కి నో చెప్పే ఛాన్స్ ఉంటుంది, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. రియల్లీ అమేజింగ్ అండి, చాలా. అండ్ లో కాస్ట్ కి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇంత కప్, ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఎంత అమ్ముతారండి? యాపిల్ జ్యూస్ మాక్సిమం 40-50 రూపీస్ మార్కెట్ లో. అదే వాల్యూకి మనం అంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇచ్చామనుకోండి, డెఫినెట్ గా బిజినెస్ బాగుంటుంది, కస్టమర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.
రియల్లీ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి సమ్మర్ సీజన్లో అయితే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివన్నీ కావాలనుకునే వాళ్ళు. అండ్ ఫ్రూట్ జ్యూస్ షాప్ ఎవరైతే పెట్టుకుంటారో సో దాంతో పాటుగా సైమల్టేనియస్గా మనం ఈ ఐస్ క్రీమ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. సో అదొక బెనిఫిట్ ఉంటుంది ఇందులో. చాలా చాలా బాగుందండి. ఒక మంచి ప్రోడక్ట్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఎవరికైనా ఈ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే, సో ఎవరైనా ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ పెట్టుకోవాలి లేకపోతే ఒక ఐస్ క్రీమ్ మెషిన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు, సో ఈ ఎక్విప్మెంట్ ఎవరైనా పర్చేస్ చేద్దాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు.